హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌత్ ఇండియన్ కిచెన్ విత్ ఆషు. ఇప్పుడు మనం తొందరగా అయిపోయే స్వీట్ తయారు చేసుకుందామండి. అది ఏంటో కాదండి, త్వరగా అయిపోయే లడ్డు, రవ్వ లడ్డు. వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామండి. 1 కప్పు బొంబాయి రవ్వ, 3/4 కప్పు పంచదార, చిన్న కప్పు ఎండు కొబ్బరి తురుము, కిస్మిస్లు, జీడిపప్పు, ఏలుకలు, తగినంత నెయ్యి, కాచిన పాలు తగినన్ని. ఇప్పుడు రవ్వ లడ్లు ఎలా తయారు చేయాలో చూద్దామండి. స్టవ్ వెలిగించుకున్నామండి, ప్యాన్ పెట్టుకున్నాము. కొంచెం నెయ్యి వేసుకుందామండి. నెయ్యి కాగిందండి, జీడిపప్పు వేయించుకుందాము. కొంచెము లైట్ బ్రౌన్ కలర్లో వస్తే చాలా. జీడిపప్పు వేగిపోయినాయి. ఇప్పుడు కిస్మిస్ కూడా వేయించుకుందామండి. కొంచెం ఇవి జస్ట్ గార్నిష్ కోసమే. పాలు తీసేసుకుందాము. అదే బాండీలో 1 కప్పు బొంబాయి రవ్వ వేయించుకుందామండి. కొంచెం సేపు కొంచెం లైట్గా దూరగా వేయించుకుంటే సరిపోతుంది. 1 కప్పు ఎండు కొబ్బరి పొడి కూడా వేసేద్దామండి. 1 కప్పు మిక్స్ చేసుకుందాం. ఇది కూడా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనము పంచదార వేసుకుంటున్నాము. కొంచెం మిక్స్ చేసుకుందామండి. వేగాల్సిన అవసరం లేదు, షుగరు మెల్ట్ అయిపోతుంది కాబట్టి అవసరం లేదండి. కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ యాలక్కాయల పొడి, ఇంతడ వేయించుకొని పెట్టుకున్నాం కదా ఎండు ద్రాక్ష, కొద్దిగా జీడిపప్పు, కొంచెం గార్నిష్ ఉంచుకుందాము. సో మిక్స్ చేసుకుందామండి. కొంచెం టైం తీసుకునిద్దండి బొంబాయి రవ్వ. నెయ్యి కూడా కొంచెం వేసుకునే వాళ్ళు ఎక్కువ యూజ్ చేసుకోవచ్చు. పాలు కాచుకుందాము. కొబ్బరి, యాలక్కాయల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని వేసుకున్నాం కదండి. సో కొంచెం సేపు దీన్ని పక్కన పెడదాము. ఈలోపు మనము పాలు కాచుకుందామండి. పెనియండి. కొంచెం చల్లార్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం రవ్వలో పోసుకొని ఉండలు చేసుకుందాము. సో రవ్వ, పాలు చల్లారిపోయినాయండి. పాలు గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు రవ్వని కొంచెం పక్కకు అనుకొని కొద్దిగా పాలు పోసుకొని ఉండలాగా చేసుకుందామండి. పాలు గోరువెచ్చగా ఉంటే మనకి ఉండ బాగా వస్తుంది అన్నమాట. లడ్డులాగా నీట్గా వస్తుంది. కొంచెం పాలు పోసుకుంటూ మనం ఉండ చేసుకోవాలండి. అంత సైజు ఉండ అయితే సరిపోతుంది. అలాగా మనం అన్నీ చేసుకుందాం. ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. చూసారా అండి, లడ్డూలన్నీ ఇంకా అలా ఉండలుగా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో అంతేనండి, నోటికి ఎంతో రుచికరమైన టేస్టీ రవ్వ లడ్డూలు రెడీ అయిపోయినాయండి. ఈ స్వీట్కి ఎక్కువ టైం పట్టదండి, తొందరగానే అయిపోతుంది. సో ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా పిల్లలైనా ఏవైనా అకేషన్లో అయినా మనము స్వీట్స్ ప్రిఫరెన్స్ చేయొచ్చండి. నేను చేసిన వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే బెల్ కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.